బ్రేకింగ్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీట్ ఎక్కింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఒక్క బీజేపీ మాత్రమే ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఈ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. అటు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు 4 నామినేషన్లు దాఖలవగా వీటిలో 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు నామినేషన్లు వేశారు. బీఆర్ఎస్ నుంచి కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ ఇవాటితో ముగియనుంది. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులకు గాను గతంలో బీఆర్ఎస్ 8, మజ్లిస్ 7 మంది సభ్యులున్నారు. 4 ఏళ్ల పాటు ఇరు పార్టీల సభ్యులను పంచుకొని ఏకగ్రీవం చేశారు. కానీ ఈసారి మాత్రం 3 పార్టీలు బరిలో ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ని రోజుల పాటు తమకు స్టాండింగ్ కమిటీలో చోటు లేదని, ఈసారి తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ కార్పొరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇరు పార్టీలు గెలవడం పక్కా అని ఆ పార్టీల నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్లలో అందిస్తారు. ఎస్ లహరి, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం కాబోతున్నాయా, లేదంటే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయా? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి లహరి? ఎస్ పవన్, ప్రస్తుతం అయితే పాలక మండలి స్టాండింగ్ కమిటీ పదవీ కాలం అయితే మార్చి 1వ తేదీనైతే ముగినున్న నేపథ్యంలో అయితే ఇటు నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియనైతే ప్రారంభించింది జిహెచ్ఎంసీ. అయితే కౌన్సిల్ లో పార్టీల బలబలాలు మారడంతో ఇటు స్టాండింగ్ కమిటీ ఎన్నిక అయితే ఈసారి రసవత్తరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు, ఎంఐఎం నుంచి 7 మంది కార్పొరేటర్లు, అలాగే బీఆర్ఎస్ నుంచి 8 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇటు మారిన అంకెల గాడి మధ్య అయితే ఇటు స్టాండింగ్ కమిటీ ఎలా ఉంటుందన్న అంశం కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు 3 గంటల వరకు అయితే ఇటు నామినేషన్లు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అయితే స్వీకరించనున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే కేవలం ఇటు కాంగ్రెస్ నుంచి 2, అలాగే బీఆర్ఎస్ నుంచి 2 మాత్రమే నామినేషన్లు వేశారు. ఇటు బీజేపీ మాత్రం ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకైతే దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రేపు మాత్రం ఈ నామినేషన్లు ఎవరెవరు వేశారు అనే అంశం మీద అయితే మొత్తం పరిశీలించబోతున్నారు. అయితే 21వ తేదీ వరకైతే ఇటు నామినేషన్ల ఉపసంహరణకైతే అవకాశం ఉంది. ఎందుకంటే దాని తర్వాత పోటీలో ఉండే వారి ఫైనల్ లిస్ట్ అయితే ఇటు అధికారులు ప్రకటిస్తారు. అయితే మొత్తం ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులైతే మొత్తం 15 మంది ఉండాలి. ఆ 15 మంది కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేస్తే ఆ తర్వాత ఎన్నికలు పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా కేవలం 4 మాత్రమే నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పాలక మండలిలో ఏ పార్టీకి క్లియర్ మెజార్టీ లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితి అయితే రాజకీయంగా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాండింగ్ కమిటీలో 2 పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల సభ్యులే స్టాండింగ్ కమిటీని అయితే ఏర్పాటు చేస్తున్నాయి. అయితే గత పాలక మండలిలో అయితే చూసుకోవచ్చు, 5 సార్లు బీఆర్ఎస్, ఎంఐఎం ఉమ్మడిగానే స్టాండింగ్ కమిటీని పంచుకున్నాయి. అయితే ఈ పాలక మండలిలో కూడా గడిచిన 4 సార్లు కూడా ఇటు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం స్టాండింగ్ కమిటీని అయితే ఏర్పాటు చేస్తాయి. అయితే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై అయితే ఆసక్తికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే జిహెచ్ఎంసీలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అయితే ఇటు బీఆర్ఎస్ కి చెందినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా ఇటు కాంగ్రెస్ గూటికి చేరినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా, బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా మంది కూడా చేరారు. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు, కేవలం 2 మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది కార్పొరేటర్లుగా పదవిలో ఉన్నారు. కానీ తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 20 మంది ఏకంగా ఇటు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ గూటికి చేరినటువంటి పరిస్థితి. అయితే దాదాపు 24 మంది అయితే ఇప్పుడు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఎంఐఎం కూడా ఇటు కాంగ్రెస్ తోనే ఉండటంతో ఇటు ఎంఐఎం అలాగే కాంగ్రెస్ కలిసి స్టాండింగ్ కమిటీలో భాగస్వామ్యంగా ఉండాలని కూడా ఇటు అధికారులు అయితే డిసైడ్ అయినట్లయితే మనకు రాజకీయంగా చర్చించుకుంటున్నారనే అంశం అయితే బయటపడుతుంది. సో మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ నుంచి ఎవరైతే 2 నామినేషన్లు వేశారో, ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ కుకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ కావచ్చు, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి కావచ్చు, అట్లానే ఇటు కాంగ్రెస్ నుంచి కూడా హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, అలాగే రామచంద్రాపురం నుంచి కార్పొరేటర్
పుష్ప కావచ్చు. సో వీళ్ళు మాత్రం ప్రస్తుతం అయితే నామినేషన్లు వేశారు. మరి ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి నామినేషన్ కి మళ్ళీ ఈ రోజు ఎవరైనా వేసే అవకాశం ఉందా? ఇటు బీజేపీ అయితే ఇప్పటి వరకు ఎవరు నామినేషన్లు వేయలేదు. మరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ పార్టీ నుంచి ఎవరైనా నామినేషన్లు వేస్తారా లేదా అనేది అయితే Right. కొంత మేర ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు జిహెచ్ఎంసీలో అయితే పార్టీల బలబలాలు అయితే పూర్తిగా మారిపోయాయి. ఇటు కాంగ్రెస్ Right, ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి ఇటు కార్పొరేట్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకైతే వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అనేది అధికారులు నిర్ణయిస్తారనేది చూడాలి పవన్. రైట్ లహరి, థ్యాంక్ యూ.